హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ లిటిల్ శ్రీవికాస్ హ్యాపీ వరల్డ్. సో ఇది మా ఫస్ట్ అండ్ వెరీ స్పెషల్ వ్లాగ్ అండి, బికాస్ ఈరోజు నా బర్త్డే. అందుకని మేము ఒక హాలిడే ప్లాన్ చేసాం రిసార్ట్కి. సో మార్నింగే లేచి పెద్దమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళామండి. వెళ్ళి అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ అట్లా టైం స్పెండ్ చేసి మళ్ళీ రిసార్ట్కి స్టార్ట్ అయిపోయాము. ఇదే హిడెన్ క్యాసిల్ ఎంట్రన్స్ అండి. మేము అక్కడ రిసార్ట్కి రీచ్ అయిపోయాము అరౌండ్ 2-2:30కి. సో లోపలికి వెళ్ళిపోయి చెక్ ఇన్ ఫార్మాలిటీస్ అవన్నీ ఫినిష్ చేసుకొని ఇంకా అక్కడ నుంచి డైరెక్ట్గా లంచ్కి వెళ్ళిపోయామండి. బికాస్ అప్పటికే 2:30 అయిపోయింది. పాప కూడా ఆకలి అని ఏడుస్తుంటే ఇంకా లంచ్కి వెళ్ళిపోయామన్నమాట. సో ఇక్కడ మా పాప అండ్ మా హస్బెండ్ ఐస్ క్రీమ్ ఎంజాయ్ చేస్తున్నారు. లంచ్ ఫినిష్ చేశాక రూమ్కి వెళ్ళిపోయి ఇంకా డ్రెస్ అవి చేంజ్ చేసేసుకొని చిన్న ఫోటోషూట్ అట్లా చేసేసుకొని ఇంకా రిసార్ట్ని ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి బయలుదేరిపోయామన్నమాట. సో పాప ఆల్రెడీ ఎంజాయ్ చేస్తుంది ఇక్కడ. పాపకు ఉయ్యాలంటే చాలా ఇష్టము. సో అక్కడ కొద్దిసేపు ఆడిపించేసి నెక్స్ట్ అక్కడ ఆర్చరీ పాయింట్ ఉండేయండి. సో అక్కడ మా హస్బెండ్ ఆల్రెడీ ట్రై చేస్తుంటే నేను కూడా ట్రై చేస్తాను. మా పాప అక్కడికి వెళ్ళిందనమాట. సో మీరు చూసినట్టయితే ఇద్దరు ట్రై చేస్తున్నారు. పాప నేర్చుకొని ట్రై కూడా చేసిందనమాట. సో తను చాలా బాగా నేర్చుకుందండి 1 సెకండ్లోనే యాక్చువల్లీ. నెక్స్ట్ అక్కడ స్లైడ్ కనిపిస్తా స్లైడ్ ఎక్కుతా అని అంటే తీసుకెళ్ళాము. అక్కడ అవన్నీ బాగానే ఆడుకుంది. సో పాప యాక్చువల్లీ ఇట్లా నేచర్లో రావడం ఫస్ట్ టైం అండి. సో తను అక్కడ చాలా ఆ వ్యూ అవన్నీ చూసి చాలా బాగా ఆడుకుందనమాట. తను ఆకులు కనిపిస్తే ఆకులతో ఆడడము అట్లా కొద్దిసేపు టైం స్పెండ్ చేసేసి ఇంకా అప్పటికే కొంచెం ఈవినింగ్ ఆ టైం అవుతుండే. సో టీ స్నాక్స్ టైం అయితే మేము అక్కడ టీ స్నాక్స్ అవి పెడితే అవి ఎంజాయ్ చేస్తామన్నమాట కొద్దిసేపు. నెక్స్ట్ అక్కడ ఒక పికాక్ కనిపించింది అనమాట. సో అదే చూపిస్తున్నారు అక్కడ మా హస్బెండ్. అలా ఈవినింగ్ చిన్న వాక్ అట్లా చేసేసి మళ్ళీ కొంచెం మొత్తం రౌండ్ తిరిగేసి హిడెన్ క్యాసిల్ మొత్తము ఎంట్రన్స్లో చిన్న బొమ్మలు ఉంటే మా పాప అవి చూసి ఆడుకోవడం, వాటిని చూసి ఆడుకుందనమాట. సో 7 o'clock అట్లా మా కోసం ఒక మ్యాజిక్ షో అరేంజ్ చేశారండి ఈవినింగ్. సో చిన్న చిన్న ట్రిక్స్తో పాపని సర్ప్రైజ్ అయ్యేలాగా మెజిషియన్స్ మ్యాజిక్ ట్రిక్స్ చేశారనమాట. సో మ్యాజిక్ షోస్ ఇలాంటివన్నీ చూడటం మా పాప ఇదే ఫస్ట్ టైం అనమాట. సో చాలా ఎక్సైటెడ్గా ఉండేదాను. ఇదే కాకుండా ఇంకొక మ్యాజిక్ షో కూడా ఉండే అనమాట. తను కూడా చాలా పాపని చాలా ఎంగేజ్ చేస్తూ మ్యాజిక్స్ చేసి చూపించాడనమాట. సో మీరే చూడొచ్చు తను డిఫరెంట్ ట్రిక్స్ ప్లే చేస్తుంటే తను ఎట్లా సర్ప్రైజ్డ్గా ఫీల్ అయ్యి చూస్తుందో. సో ఇక్కడ మీరు చూసినట్టయితే నెక్స్ట్ ట్రిక్ తనని చాలా సర్ప్రైజ్ చేసిందనమాట. బికాజ్ అందులో నుంచి ఒక బర్డ్ తీశారనమాట తను. సో ఆ బర్డ్ ఎక్కడి నుంచి వచ్చిందన్న షాక్లో మా పాప ఉండిపోయింది. తనకు చాలా నచ్చిందనమాట యాక్చువల్ ఆ ట్రిక్. ఆ బర్డ్ కావాలని కూడా చాలాసేపు ఏడ్చింది. ఇన్ఫ్యాక్ట్ చాలా మ్యాజిక్ మొత్తం అయిపోయిన తర్వాత. ఇది ఇంకొక మ్యాజిక్ ట్రిక్ అండి. ఇది కూడా తను చాలా సర్ప్రైజ్డ్గా ఫన్నీగా ఉండే యాక్చువల్లీ ట్రిక్. తను కూడా షాక్లో ఉండే అనమాట వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేసి. సో ఇదంతా అయిపోయిన తర్వాత వెళ్ళి పడుకున్నాము. బికాజ్ నెక్స్ట్ డే చెక్అవుట్ ఉండే. సో ఎర్లీ మార్నింగ్ 7 o'clock అట్లా లేచి ఫ్రెష్ అప్ అయిపోయి కింద మళ్ళీ నేచర్ని చూద్దాము అనేసి కిందకు వచ్చామన్నమాట. బ్రేక్ఫాస్ట్ అదంతా ఫినిష్ చేసేసుకొని ఇంకా 11 o'clock చెక్అవుట్ ఉండింది మాకు. సో అప్పటి వరకు ఇలా టైం స్పెండ్ చేశాను. చిన్న ఫొటోస్ తీయడం అట్లా. పాప కొద్దిసేపు ఆడుకుందనమాట. ఆడుకొని కొంచెం మేము కూడా కొన్ని వీడియోస్ తీసుకున్నాము. ఫొటోస్ అట్లా తీసుకొని కొంచెం టైం స్పెండ్ చేసేసి మళ్ళీ 11 o'clockకి ఇంకా రూమ్ చెక్అవుట్ చేసామన్నమాట. మళ్ళీ మా హైదరాబాద్కి మా జర్నీ స్టార్ట్ చేసాం. సో ఇదే అండి మా వ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.